చాలాసార్లు ఏంటంటే మన బ్యాటిల్ మనం ఒంటరిగా ఫైట్ చేయాలని ప్రయత్నం చేసి అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత పడిపోయిన తర్వాత అయ్యో పడిపోయినా నేను నిలబడగలను అనుకున్నానే అని అనుకుంటాం. సో ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ సమ్మన్. అంటే అలా అని ప్రతిదీ గాలి వేయగానే వెళ్ళి పక్కన వాళ్ళకి చెప్పేసి అలా అనట్లేదు నేను. బట్ వెన్ యూ ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్, వెన్ యూ ఆర్ ఇన్ అ టెంప్టేషన్, ఏదైనా ఓవర్ థింకింగ్ ఇస్ నిజంగా కొన్నిసార్లు చాలా డేంజరస్. అది ఎందుకంటే దానివల్ల చాలా నష్టం. కొంతమంది ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. కొంతమంది ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోయి ప్రార్థన చేయలేకపోతూ ఉంటారు. కొంతమంది ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో దిస్ ఓవర్ థింకింగ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్, మంచిది కాదు. సో ఏదైనా ఆలోచనలో కాటప్ అయి ఉంటే బెటర్ ఓపెన్ అప్, ఎవరితోనా పంచుకోండి, ఆస్తం వాళ్ళు ఇచ్చే సలహా లేకపోతే వాళ్ళ ప్రార్థన సహకారాన్ని తీసుకోండి. ఇంకొకటి, ఓవర్ థింకింగ్ ప్రారంభం అవ్వగానే గో టు యువర్ నీస్, మోకరించి ప్రభా నేను స్ట్రగుల్ అవుతున్నాను. ఎందుకంటే మనుషులకి బయట కనబడే స్ట్రగుల్సే కనబడతాయి కదా. ఇప్పుడు బయటకి ఒక వ్యాధి వచ్చిందంటే అమ్మో సిక్ అయిపోయారు, అటెండ్ అవ్వాలి, చూసుకోవాలి, సపోర్ట్ చేయాలి, మళ్ళీ నిలబెట్టాలి. బట్ లోపల వెళ్ళే స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు. బట్ దేవుడు పరిపూర్ణంగా అర్థం చేసుకోగలరు. కాబట్టి ఓవర్ థింకింగ్ వస్తున్నప్పుడు అది మనల్ని డిప్రెషన్లోకో లేకపోతే ఒక భయంకరమైన పరిస్థితిలోకో, కొంతమంది చూడండి ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, లైఫ్లో హోప్లెస్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం, ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఓవర్ థింకింగ్ రాగానే మోకరించి ప్రభా నేను ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నా, నా ఆలోచనలు నువ్వు నియంత్రించు, నా ఆలోచనలపై నువ్వు కంట్రోల్ తీసుకో ప్రభా, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టని కొరింథీ పత్రికలో ఉంటుంది. సో నా ఆలోచన